Hey guys, welcome back to our channel Telugu to English teacher here. ఈ రోజు మరొక యూస్ఫుల్ వీడియో అదేంటి అంటే మనం మన డైలీ లైఫ్లో ఎన్నో రకాల కన్వర్జేషన్స్ మాట్లాడుకుంటూ ఉంటాం కదా. వాటిల్లో ఎన్నో రకాల సెంటెన్సెస్ మాట్లాడుతూ ఉంటాం. అండ్ వాటికి సంబంధించి 40 డైలీ యూజర్ సెంటెన్సెస్ ఈ వీడియోలో ఉండబోతున్నాయి. అంటే ఎగ్జాంపుల్స్తో ఏమీ ఉండవు, ఓన్లీ సెంటెన్స్ అండ్ ఆ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి ఈ టూనే ఉంటాయి, తెలుగు అండ్ ఇంగ్లీష్. వీడియోని అయితే కంప్లీట్గా చూడండి, మీకు ప్రతి ఒక్క సెంటెన్స్ ఏదో ఒక చోట యూజ్ అవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎండ్ వరకు చూసి యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళతో షేర్ చేసుకోండి. ఇప్పుడైతే నేను మిమ్మల్ని లాస్ట్ వీడియోలో 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటికి ఆన్సర్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. నన్ను ఆలోచించుకోనివ్వు, ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో లెట్ మీ థింక్ ఈ విధంగా చెప్పాలి. ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేశారో ఒకసారి చెక్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 2, ఇంకెక్కడికైనా వెళ్ళు, ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో గో సమ్వేర్ ఎల్స్ అంటే ఇంకెక్కడికైనా వెళ్ళు అని మీనింగ్. ఈ 2 ఆన్సర్స్ ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేశారో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, జాపత్రి మనం ఫుడ్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా. జాపత్రిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో తెలిస్తే మీ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 2, ఇందులో మసాలా బాగా ఎక్కువగా ఉంది. ఇది కూడా డైలీగా మాట్లాడుతూ ఉంటాం కదా డైలీ కన్వర్సేషన్స్లో. ఈ తెలుగు సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో మీకు గనక తెలిసి కామెంట్ చేసి చెప్పండి. నేను ఈ 2 ఆన్సర్స్ని నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. ప్లీజ్ షో యువర్ సపోర్ట్ విత్ యువర్ లైక్స్ అండ్ కామెంట్స్ యాజ్ ఆల్వేస్. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ వీడియో. నౌ ద సెంటెన్స్ నెంబర్ 1, ఈరోజు మేమందరం ఇంటి దగ్గర ఉన్నాము. ఇన్ ఇంగ్లీష్ టుడే వి ఆర్ ఆల్ ఎట్ హోమ్ ఈ విధంగా ఇంగ్లీష్లో చెప్తాం. నౌ ద సెంటెన్స్ నెంబర్ 2, నువ్వు ఇంటి దగ్గర ఉన్నావా ఇలా కూడా అడుగుతూ ఉంటాం కదా. ఇన్ ఇంగ్లీష్ ఆర్ యూ ఎట్ హోమ్ ఈ విధంగా ఇంగ్లీష్లో చెప్పాలి. నౌ ద థర్డ్ సెంటెన్స్, వచ్చి ఈ బాక్స్ ఎత్తడంలో నాకు సహాయం చేయి. ఇన్ ఇంగ్లీష్ కమ్ అండ్ హెల్ప్ మీ లిఫ్ట్ దిస్ బాక్స్ అంటే ఈ బాక్స్ ఎత్తడంలో నువ్వు నాకు హెల్ప్ చేయి అని మీనింగ్. నెక్స్ట్ వన్, దయచేసి నన్ను క్షమించు. ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్గివ్ అంటే క్షమించడం అని మీనింగ్ వస్తుంది. ప్లీజ్ ఫర్గివ్ మీ అంటే దయచేసి నన్ను క్షమించు అని. నెక్స్ట్ వన్, మీరు నాకు సహాయం చేయగలరా ఇలా కూడా మనం రెగ్యులర్గా అడుగుతూ ఉంటాం కదా ఎవరో ఒకరిని. కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ ఈ విధంగా కూడా చెప్పొచ్చు, మీరు నాకు సహాయం చేయగలరా అని. ఈరోజు మీకు ఎలా గడిచింది. హౌ వాజ్ యువర్ డే టుడే ఈ విధంగా కూడా మనం రెగ్యులర్గా మాట్లాడుతుంటాం. ఇది బాగా కావాల్సిన వాళ్ళ దగ్గర అడుగుతూ ఉంటాం కదా. నెక్స్ట్ వన్, ఈరోజు చాలా బాగా గడిచింది. ఈరోజు ఎలా గడిచింది అన్న దానికి రిప్లై ఇలా అంటూ ఉంటారు కదా, ఈరోజు చాలా బాగా గడిచింది అని. ఇన్ ఇంగ్లీష్ టుడే వాజ్ ఎ వెరీ గుడ్ డే ఈ విధంగా ఇంగ్లీష్లో చెప్పాలి. నెక్స్ట్ వన్, టైం ఎంత అవుతుంది ఇలా కూడా అడుగుతాం కదా. వాట్ టైమ్ ఈజ్ ఇట్ అంటే టైం ఎంత అవుతుంది అని మీనింగ్ వస్తుంది. నౌ ద నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నావా. ఇన్ ఇంగ్లీష్ ఆర్ యూ గోయింగ్ సమ్వేర్ ఈ విధంగా అడగాలి. సమ్వేర్ అంటే ఇంకెక్కడికైనా అని మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు ఇది నాకు వివరించగలవా ఇది క్లాస్ రూమ్లో ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ టు మీ అంటే నువ్వు నాకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తావా లేదా వివరిస్తావా అని. నెక్స్ట్ వన్, నేను నా బైక్ని ఇక్కడ పార్క్ చేయవచ్చా. కెన్ ఐ పార్క్ మై బైక్ హియర్ ఈ విధంగా అడగాలి. నౌ ద నెక్స్ట్ వన్, నేను ఇంటికి వెళ్ళాలి ఇలా కూడా అంటూ ఉంటాం కదా ఆఫీస్లో ఉన్నప్పుడు. ఐ నీడ్ టు గో హోమ్ ఆఫీస్ అనే కాదు బయట ఉన్నప్పుడు కూడా అంటూ ఉంటారు.
నెక్స్ట్ వన్, నేను నా ఫ్రెండ్ని కలవాలి. నేను నా ఫ్రెండ్ని కలవాలి. ఇన్ ఇంగ్లీష్, ఐ నీడ్ టు మీట్ మై ఫ్రెండ్. ఐ నీడ్ టు మీట్ మై ఫ్రెండ్ అంటే నేను నా ఫ్రెండ్ని తెలుగులో స్నేహితురాలు, స్నేహితుడు అని పిలుస్తూ ఉంటాం. సో నెక్స్ట్ వన్, నీకు ఏమైనా కావాలా. నీకు ఏమైనా కావాలా. ఇన్ ఇంగ్లీష్, డూ యూ నీడ్ ఎనీథింగ్. డూ యూ నీడ్ ఎనీథింగ్. నెక్స్ట్ వన్, నేను ఇంతకుముందు ఎప్పుడూ ఇక్కడికి రాలేదు. ఇలా కూడా మనం రెగ్యులర్ కాన్వర్జేషన్స్లో అంటూ ఉంటాం కదా. ఐ హ్యావ్ నెవర్ కమ్ హియర్ బిఫోర్. ఐ హ్యావ్ నెవర్ కమ్ హియర్ బిఫోర్ అంటే నేను ఇంతకుముందు లేదా ఇదివరకు ఎప్పుడూ ఇక్కడికి రాలేదు అని. నెక్స్ట్ వన్, నేను కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. నేను కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. ఐ నీడ్ సమ్ టైమ్ టు రెస్ట్. ఐ నీడ్ సమ్ టైమ్ టు రెస్ట్ అంటే నేను విశ్రాంతి కాసేపు తీసుకోవాలి లేదా కాసేపు విశ్రాంతి తీసుకోవాలి అని. నెక్స్ట్ వన్, నాతో షాపింగ్కి వస్తావా. విల్ యూ కమ్ విత్ మీ ఫర్ షాపింగ్. విల్ యూ కమ్ విత్ మీ ఫర్ షాపింగ్ ఈ విధంగా అడగచ్చు అంటే నాతో షాపింగ్కి వస్తావా అని. నెక్స్ట్ వన్, నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయి. బాగా డిప్రెషన్లో ఉన్నప్పుడు, యాంగ్రీగా ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. లీవ్ మీ అలోన్ ఫర్ ఎ వైల్. ఫర్ ఎ వైల్ అంటే కాసేపు, కొద్దిసేపు ఇలా చెప్పొచ్చు. సో నెక్స్ట్ సెంటెన్స్, నాకు ఇది చాలా ఇష్టం. నాకు ఇది చాలా ఇష్టం. ఐ లైక్ దిస్ వెరీ మచ్. ఐ లైక్ దిస్ వెరీ మచ్ ఇలా కూడా చెప్తూ ఉంటారు కదా. మన ఇష్టాలని అవతల వాళ్ళతో షేర్ చేసుకున్నప్పుడు. అతడికి చాలా సమయం ఉంది. ఎగ్జామ్స్ టైం, నాకు తెలిసి ఎగ్జామ్స్ టైంలో ఇలా చెప్తాం. ఎగ్జామ్స్కి అతడికి చదువుకోవడానికి చాలా టైం ఉంది అనే ఇంటెన్షన్తో. హీ హ్యాజ్ ఏ లాట్ ఆఫ్ టైమ్. హీ హ్యాజ్ ఏ లాట్ ఆఫ్ టైమ్. నెక్స్ట్ వన్, అతడు లేదా ఆమె గదిలో ఉన్నాడు, ఉన్నది. హీ ఈజ్ ఇన్ ద రూమ్. షీ ఈజ్ ఇన్ ద రూమ్ ఇలా కూడా చెప్పొచ్చు. హీ ప్లేస్లో షీ, షీ ప్లేస్లో హీ. అతడు, ఆమె. నీ ఫోన్ ఎక్కడ ఉంది. నీ ఫోన్ ఎక్కడ ఉంది. ఇన్ ఇంగ్లీష్, వేర్ ఈజ్ యువర్ ఫోన్ ఆర్ మొబైల్. వేర్ ఈజ్ యువర్ ఫోన్ ఆర్ మొబైల్ అని కూడా చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్, అతడు బాగా అలసిపోయాడు. ఆమె బాగా అలసిపోయింది. హీ ఈజ్ వెరీ టైర్డ్ ఆర్ షీ ఈజ్ వెరీ టైర్డ్. సో నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, మీ ఆరోగ్యం ఎలా ఉంది. మనం ఎవరైనా పెద్దవాళ్ళని కలవడానికి వెళ్ళినప్పుడు ఇలా అడుగుతూ ఉంటాం కదా. హౌ ఈజ్ యువర్ హెల్త్. హౌ ఈజ్ యువర్ హెల్త్ ఈ విధంగా ఇంగ్లీష్లో అడగచ్చు. నౌ ద నెక్స్ట్ వన్, నాకు వెళ్ళాలని లేదు. నాకు వెళ్ళాలని లేదు. ఐ డోంట్ వాంట్ టు గో. ఐ డోంట్ వాంట్ టు గో అంటే నాకు వెళ్ళాలని లేదు అని మీనింగ్. నేను నా ఫ్రెండ్స్తో ఉన్నాను. నేను నా ఫ్రెండ్స్తో ఉన్నాను. ఐఎమ్ విత్ మై ఫ్రెండ్స్. ఐఎమ్ విత్ మై ఫ్రెండ్స్ అంటే నేను నా ఫ్రెండ్స్తో ఉన్నాను అని మీనింగ్. నెక్స్ట్ వన్, నువ్వు ఇప్పుడు వెళ్ళాలి. నువ్వు ఇప్పుడు వెళ్ళాలి. ఇన్ ఇంగ్లీష్, యూ హ్యావ్ టు గో నౌ. యూ హ్యావ్ టు గో నౌ. నౌ అంటే ఇప్పుడు. యూ హ్యావ్ టు గో నౌ అంటే నువ్వు ఇప్పుడు వెళ్ళాలి అని మీనింగ్. సో నెక్స్ట్ వన్, నేను నిన్ను కలవడానికి వస్తున్నాను. నేను నిన్ను కలవడానికి వస్తున్నాను. ఇన్ ఇంగ్లీష్, ఐఎమ్ కమింగ్ టు సీ యూ. ఐఎమ్ కమింగ్ టు సీ యూ ఆర్ ఐఎమ్ కమింగ్ టు మీట్ యూ. నెక్స్ట్ వన్, నేను అతనిపై కోపంగా ఉన్నాను. నేను అతనిపై కోపంగా ఉన్నాను. ఐఎమ్ యాంగ్రీ విత్ హిమ్. ఐఎమ్ యాంగ్రీ విత్ హిమ్. యాంగ్రీ అంటే కోపం, హంగ్రీ అంటే ఆకలి. నెక్స్ట్ వన్, అతను బాగా చదువుకున్నవాడు. అతను బాగా చదువుకున్నవాడు లేదా ఆమె బాగా చదువుకున్నది. హీ ఈజ్ హైలీ ఎడ్యుకేటెడ్ ఆర్ షీ ఈజ్ హైలీ ఎడ్యుకేటెడ్. నెక్స్ట్ సెంటెన్స్, నాకు అతడు బాగా తెలుసు లేదా ఆమె నాకు బాగా తెలుసు. ఐ నో హిమ్ వెరీ వెల్ ఆర్ ఐ నో హర్ వెరీ వెల్. ఐ నో హర్ వెరీ వెల్ ఈ విధంగా కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, అతడు ఇక్కడ నిన్నటి నుండి ఉన్నాడు. అతను ఇక్కడ నిన్నటి నుండి ఉన్నాడు. హీ హ్యాస్ బీన్ హియర్ సిన్స్ ఎస్టర్డే. హీ హ్యాస్ బీన్ హియర్ సిన్స్ ఎస్టర్డే ఆర్ షీ హ్యాస్ బీన్ హియర్ సిన్స్ ఎస్టర్డే ఇలా కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, మేము ఇది ఉదయం వరకు పూర్తి చేస్తాము. మేము ఇది ఉదయం వరకు పూర్తి చేస్తాము. వి విల్ ఫినిష్ ఇట్ బై మార్నింగ్. వి విల్ ఫినిష్ ఇట్ బై మార్నింగ్ అంటే మేము ఇది ఉదయం వరకు కంప్లీట్ చేస్తాము లేదా పూర్తి చేస్తాము అని. నెక్స్ట్ సెంటెన్స్, నీకు దీనికోసం ఎంత డబ్బు కావాలి. నీకు దీనికోసం ఎంత డబ్బు కావాలి.
హౌ మచ్ మనీ డూ యూ నీడ్ ఫర్ దిస్. హౌ మచ్ మనీ డూ యూ నీడ్ ఫర్ దిస్. నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో. ఇవి ఎవరి పుస్తకాలు? ఇవి ఎవరి పుస్తకాలు? ఇంట్లో పేరెంట్స్ కానీ స్కూల్లో టీచర్ కానీ ఈ సెంటెన్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. హూస్ బుక్స్ ఆర్ దీస్. హూస్ బుక్స్ ఆర్ దీస్ ఈ విధంగా అడగాలి. నెక్స్ట్ వన్. నేను వర్షం కారణంగా రాలేకపోయాను. నేను వర్షం కారణంగా రాలేకపోయాను. I couldn't come due to rain. I couldn't come due to rain or I could not come due to rain. నెక్స్ట్ వన్. నువ్వు ఈరోజు ఆఫీస్కి వెళ్ళడం లేదా? నువ్వు ఈరోజు ఆఫీస్కి వెళ్ళడం లేదా? Aren't you going to office today? Aren't you going to office today or are not you going to office today? నెక్స్ట్ వన్. నీకు డబ్బులు ఎప్పుడు కావాలి? నీకు డబ్బులు ఎప్పుడు కావాలి? ఇన్ ఇంగ్లీష్, వెన్ డు యూ వాంట్ మనీ. వెన్ డు యూ వాంట్ మనీ అంటే నీకు డబ్బులు ఎప్పుడు కావాలి అని. నెక్స్ట్ వన్. వాళ్ళు ఎప్పుడూ నాకు ఇది చెప్పలేదు. వాళ్ళు ఎప్పుడూ నాకు ఇది చెప్పలేదు. ఇన్ ఇంగ్లీష్, దే నెవర్ టోల్డ్ మీ దిస్. దే నెవర్ టోల్డ్ మీ దిస్ అంటే వాళ్ళు నాకు ఇది ఎప్పుడూ కూడా చెప్పలేదు అని మీనింగ్. నెక్స్ట్ సెంటెన్స్. నన్ను వెళ్ళనివ్వు, నాకు ఆలస్యం అవుతుంది. నన్ను వెళ్ళనివ్వు, నాకు ఆలస్యం అవుతుంది. ఇన్ ఇంగ్లీష్, లెట్ మీ గో, ఐఎమ్ గెటింగ్ లేట్. లెట్ మీ గో, ఐఎమ్ గెటింగ్ లేట్ అంటే నాకు ఆలస్యం అవుతుంది, నన్ను వెళ్ళనివ్వు అని కూడా చెప్పొచ్చు. దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియోని కంప్లీట్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అంటే తెలుగు టు ఇంగ్లీష్ టీచర్ యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.